ಕಾವ್ಯ ಕೃಷ್ಣಯು ರೋಹಣಂ ನೆನ್ನದ ನೌಸನ ಸೇವೆಯು ಜನಪ್ರಿಯರು ಕಲಿಯುವ ಜಾಲೋ ಎನ್ನ ఈ బోధాని చెవులతో విన్నాం కన్నులతో చూసి కడముట్ట చదివిన నిన్నది ఎరుగ నిలతుండగా నిర్వా జాలతో ఎన్నాం ఈ బోధాని చెవులతో విన్నాం. నాయన ఈ బోధ ఉంటే సద్గురువులు చెప్పినటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే అది ఎలా ఉండాలన్నాడు. అన్నం తింటే ఆకలి తీరిపోతుందో, మంచి నీరు తాగితే దాహం ఎలాగైతే తీరిపోతుందో, మనకి రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటే ఆ రోగం ఎలాగైతే నయమైపోతుందో, గురుబోధం వింటే నీకున్నటువంటి సర్వ సంశయాలు కూడా అలాగే నివృత్తి అయిపోవాలన్నారు. అలాగే నివృత్తి అయిపోవాలని చెప్పి ఊరికే ఉంటే రాదని దానికి చెప్తారు కృష్ణ ప్రభువులు. ఏమి ఏకాపేక్షని మనుషులు నూతిని నడిచేది ఉంది నోట పొడిగినం ఏ కాల వచ్చు వారికి చేతులతో నీటి మీద చేవి ఈదగాను మునులేచిన వారించగాను. నాకు ఈ బోధ బాగా అసత్యం కావాలి, నా గురువు చెప్పిన బాగా నాకు దృఢం అవ్వాలి, అయ్యో ఈ బోధ నాకు ఎలా కట్టుకుంటుంది అని చెప్పి నాకు అట్టుకోవాలి, ఈ బోధ నాకు తెలియాలి, ఈ బోధ మనం నాకు అర్థం అవ్వాలి, ఈ బోధలో ఉన్నటువంటి యథార్థం నేను గ్రహించాలి అనుకుంటే కాదు. ఆ ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు పాదాలు పెట్టుకొని ఆ గురువు వారి యొక్క ఆశీర్వాదం పొంది ఆ గురువు గారు చెప్పినటువంటి పద్ధతిలో పాటిస్తే ఆ మర్మము, ఆ ధర్మము, ఆ గురుబోధలో ఉన్నటువంటి రహస్యము నీవు ఎలా నేర్చుకోవాలో, లేనటువంటి ఎరుకనేది ఎలా లేక చేయాలో ఆ రహస్యం గురుడు తప్ప ఈ సృష్టిలో ఎవరు తెలపలేరు.